అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె నుంచి తగినంత వాటర్‌ని తీసుకొని ఆయిల్‌ని యాడ్ చేసుకుందాం. వాటర్‌కి తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత పాస్తాని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేయటం వలన పాస్తా అతుక్కోకుండా ఉంటుంది. పాస్తా అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. సాఫ్ట్‌గా ఉడికేదాకా ఉడికించుకుందాం. చూడండి, పాస్తా అయితే సాఫ్ట్‌గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్‌లోకి తీసుకుందాం. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక బౌల్‌ని తీసుకొని స్టవ్ మీద ఉంచి హీట్ చేసుకొని తగినంత ఆయిల్‌ని వేసుకుందాం. జీలకర్ర, ఆవాలను యాడ్ చేసుకుందాం. కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం. చిల్లీ సాస్, సోయా సాస్‌లను యాడ్ చేసుకోవాలి. పాస్తా మసాలాను వేసుకొని బాగా కలపాలి. మనం ఇప్పుడు ఉడికి పక్కనుంచుకున్న పాస్తాను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలపండి. తగినంత ఉప్పును వేసుకొని మరొకసారి కలపాలి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకుంటే సరి, పాస్తా రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.